Hi friends, good evening to everyone. Welcome to స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈరోజు మనం మార్కెట్లో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ రోజు అయితే ఒక ఎంట్రీ నాకైతే రెండు ఎంట్రీస్ దొరికాయి, కాకపోతే ఒక ఎంట్రీ తీసుకున్నాను, ఇంకో ఎంట్రీ ట్రస్ట్ చేయలేదు అనమాట. వచ్చిన ఎంట్రీ కూడా చాలా బ్యూటిఫుల్ ఎంట్రీ, చాలా మంచి రిస్క్ రివార్డ్ ఇచ్చింది. ఓకే, ఆ ఎంట్రీ ఏంటి ఎలాగనేది మీకు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాస్లోకి వెళ్ళే ముందు నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్. అంటే వీడియో అందరు చూస్తున్నారు తప్ప వ్యూస్ వస్తున్నాయి తప్ప నాకేంటంటే ఎవరు లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు యూట్యూబ్ అల్గారిథం దాన్ని గ్రాఫ్స్ చేసి ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా మందికి దాన్ని సజెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఏం లేదు, మీ నుండి కోరుకునేది ఒకటే, నాకు వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేస్తారని. ఒకవేళ మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తే నాకు హెల్ప్ఫుల్గా అవుతుంది, నాకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా. అంటే ఇంకా డీప్గా మన ఫ్రెండ్స్కి, మన సబ్స్క్రైబర్స్కి ఇంకా నాకు ఇంకా బాగా నీట్గా చెప్పాలని చెప్పేసి నాకు కూడా ఇంట్రెస్ట్ అడుగుతుంది. సో నాకు ఈ యొక్క హెల్ప్ చేస్తారని ఆశిస్తూ, ఓకే ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మార్కెట్ని చూసుకుంటే నిన్న మీకు ఇక్కడ ఒక ఏరియా చెప్పాను కదా, మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ అదే ఓకే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇదొక అంటే ఇది ఉంది చూడండి, ఇది ఉంది కదా, ఈ లైన్, ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ లో బ్రేక్ అయిపోతే నేను డౌన్ సైడ్ ఉందామని ఫిక్స్ అయ్యి అనమాట. ఇది ఒక ట్రెండ్ లైన్ లా కూడా ఉంటుంది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోతే ఇది ఉంది కదా ఇక్కడ లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ మాట, ఇది ఈ క్యాండిల్ బ్రేక్ అయిపోతే కిందకు ఉందామని ఫిక్స్ అయ్యమాట. కాకపోతే ఏంటంటే మార్నింగ్ ఆ మార్కెట్ ఆ ఏరియాలోనే ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది. పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఈ గ్రీన్ క్యాండిల్ చూడగానే నేను ఇంకా ఫిక్స్ అయిపోయిన అనమాట, మార్కెట్ ఇంకా పైకి అప్ సైడే వెళ్తుంది అని అయిపోయింది. కాకపోతే ఏంటంటే అంటిల్ అండ్ అన్లెస్ ఇది బ్రేక్ అయినంత వరకు నేను ఇంకా ఫుల్ కన్ఫర్మేషన్లో లేనమాట. ఇది ఉంది చూడండి, ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట ఈ ఏరియాలోని, ఇది ఉంది, ఇంబ్యాలెన్స్ ఉంది. అది అక్కడ ఆపుతుందేమో మార్కెట్, మళ్ళీ ఏమో డౌన్ సైడ్ రావచ్చేమో అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మనకి ఏ బాధ లేకుండా ఏం భయం లేకుండా మార్కెట్ ఏంటంటే అది బ్రేక్ చేసింది. ఇంకా అది బ్రేక్ చేసిన తర్వాత ఇంక నేను ఫుల్గా బుల్లిష్ మూడ్లోనే ఉన్నానమాట. ఆ టూ ఎంట్రీస్ ఏంటి అనేది మనం ఈరోజు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే స్ట్రక్చర్ అయితే ఏం లేదు. అంటే స్ట్రక్చర్ అంటే ఏం లేదు, అంటే చెప్పచ్చు కదా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అనేది స్ట్రక్చర్ ఫామ్ అవ్వాలంటే కొన్ని 2-3 డేస్ స్వింగ్స్ లోస్ ఫామ్ అవ్వడానికి టైం పడుతుంది. మనం ఎప్పుడైనా సార్ ట్రేడ్ ఆర్ అనాలిసిస్ చేసుకుంటే 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి నేను ఎప్పుడు చెప్తాను కదా. సో 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయి అనాలిసిస్ మనం చేసుకుందాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ మనం మార్నింగ్ చూసుకుంటే చెప్పాను కదా, ఇది ఉంది కదా, ఈ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ ఈ లిక్విడిటీ క్యాండిల్ బ్రేక్ చేయకుండానే మార్కెట్ ఏంటంటే పైకి షూట్ అప్ అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ హైని బ్రేక్ చేసింది అనమాట. ఈ హైని బ్రేక్ చేసింది. ఓకే, ఏంటంటే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది, ఆ ఆర్డర్ బ్లాక్ తీసుకోవడానికి కొంచెం నేనేంటంటే సంశయించాను, కొంచెం ఏంటంటే డౌట్ఫుల్గా ఉన్నాను. కాకపోతే ఆర్డర్ బ్లాక్ హిట్ అయ్యింది. ఓకే, సమ్ టైమ్స్ డౌట్ఫుల్ ఉన్నప్పుడు తీసుకోకుండా నార్మల్గా ఉండడం బెటర్. ఓకే, ట్రేడ్ తీసుకున్నంత మాత్రాన ఏం పాపం ఏమి అయిపోదు. సో ఆ ఆర్డర్ ఏంటి, అది ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇదొక హై ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఇక్కడ ఉన్న హై బ్రేక్ చేసింది, ఇది ఒక హై. ఇది హై కింద ఎందుకు ఫామ్ అవుతుందంటే, ఇది హయ్యర్ హై కింద ఎందుకు ఫిక్స్ అవుతుందంటే ఇక్కడ ఉన్న పుల్ బ్యాక్ క్రాస్ చేసింది, ఇండ్యూస్మెంట్ క్రాస్ చేసింది. ఇండ్యూస్మెంట్ క్రాస్ చేస్తే హయ్యర్ హై ఫిక్స్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది హయ్యర్లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఒకవేళ ఈ ఏరియాకి వస్తే తీసుకునే వాళ్ళం, కానీ మార్కెట్ ఆ ఏరియాస్ కాలేదు. ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, ఇంకో హయ్యర్ హైని క్రియేట్ చేసింది. ఇంకో హయ్యర్ హై ఇది నథింగ్ బట్ ఇదే. అండ్ అట్ ద సేమ్ టైం ఇది హయ్యర్ హై కింద ఎందుకు ఫిక్స్ అయిందంటే ఇక్కడ ఉన్న పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది, సారీ ఇది ఈ పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకున్న ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఇదే కదా, ఆర్డర్ బ్లాక్ ఇంక టచ్ చేసింది. ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి మార్కెట్ మనకి పైకే వెళ్ళింది. కాకపోతే ఏంటంటే ఇది నేను తీసుకోలేదు, ఇది ఏంటంటే నేను అంతగా ట్రస్ట్ చేయలేదు. నేను ఏమనుకున్నానంటే ఇది బ్రేక్ అయ్యేంత వరకు మనం అంత ఈజీగా మనం ఏంటంటే బుల్లిష్లో ఉండకూడదని ఫిక్స్ అయ్యాను అనమాట మార్నింగ్. సో ఏంటంటే ఇది డౌట్ఫుల్గా ఉండి ఇది తీసుకోలేదు అనమాట, ఈ ఎంట్రీ తీసుకోలేదు. సో ఇక ఈ ఎంట్రీ తీసుకోలేదు కాబట్టి మనం ఇంకా డిస్కస్ చేసుకోకూడదు. ఒకవేళ టార్గెట్ తీసుకోవాలనుకున్నా, ఒకవేళ ఎంట్రీ తీసుకున్న ఫస్ట్ టార్గెట్ ఏమో ఈ హై ఉంది కదా ఇది, దాని నెక్స్ట్ తర్వాత టార్గెట్ ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఇది ఈ జోన్ ఉంది చూడండి, ఇది అన్మిటిగేటెడ్ ఏరియా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోని, అది పెట్టుకుంటాం అన్నమాట. ఇది పెట్టుకుంటా అక్కడ ఒక టార్గెట్ పెట్టుకుంటాం. మీకు ఇంకా మార్కెట్ మీద అవగాహన ఉంటే మీరు ట్రైలింగ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హై ఎక్కడ ఫామ్ అయింది చూద్దాం. ఇది నెక్స్ట్లో ఇది హైయర్లో అవుతుంది. హైయర్లో అయిన తర్వాత నెక్స్ట్ హై ఎక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది నెక్స్ట్ హై. ఎందుకు ఇవన్నీ ఎందుకు కన్సిడర్ చేయలేదు, ఇక్కడే హై ఎందుకు కన్సిడర్ చేశారంటే ఇక్కడున్న పుల్ బ్యాక్ ఉంది చూడండి, ఫస్ట్ పుల్ బ్యాక్ని ఈ మార్కెట్ అది క్రాస్ చేసింది. సో అది హై కింద ఫిక్స్ అయిందన్నమాట. ఓకే, సో నెక్స్ట్
మార్కెట్ మళ్ళీ దీన్ని టచ్ చేసిన తర్వాత బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగింది. ఈ హై ఉందా, ఈ హై బ్రేక్ చేసింది అనమాట. సో బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగింది. బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఏంటంటే ఇది ఆర్డర్ బ్లాక్ కింద ఫిక్స్, ఇది హయ్యర్ లో కింద ఫిక్స్ అయినట్టు. ఇది హయ్యర్ హై కింద ఇదే ఎందుకు ఫిక్స్ అయిందంటే ఇదే ఎందుకు ఫిక్స్ అయింది, ఇది ఎందుకు ఫిక్స్ అవ్వలేదంటే ఇది ఇక్కడున్న పుల్ బ్యాక్స్ ఎక్కడ క్రాస్ చేయలేదు. ఈ హై మాత్రం ఇక్కడున్న ఫస్ట్ పుల్ బ్యాక్ ని క్రాస్ చేసింది. క్రాస్ చేస్తే ఇది హై కింద ఫిక్స్ అవుతుంది, ఇది హయ్యర్ లో. సో మన ఆర్డర్ బ్లాక్ ఎక్కడ, మన ఆర్డర్ బ్లాక్ యాక్చువల్లీ చూసుకుంటే ఇది మాట. ఈ లాస్ట్ గ్రీన్ క్యాండిల్ ఉంది చూడండి, లిక్విడిటీ గ్రీన్ క్యాండిల్, అది అది అవుతుంది అనమాట. అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే స్లైట్గా స్టాప్ లాస్ హిట్ అయినట్టు కనిపిస్తుంది మీకు. ఇక్కడ క్యాండిల్ అది కొన్నిసార్లు అవుతుంటుంది అలాగా. మరీ అంత యాక్యురేట్గా తీసేసుకుంటే మరి కొన్నిసార్లు మరి స్టాప్ లాస్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. ఎగ్జిట్ లేదు, చిన్న బఫర్లా ఉంటే ఈ ట్రేడ్ ఉండొచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ హిట్ అయింది. అట్ ద సేమ్ టైం మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది. ఇది ఉంది కదా, ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్న జోన్, అన్మిటిగేటెడ్ జోన్ కూడా క్రాస్ చేసింది. ఇంక నేను ఫుల్ బుల్లిష్గానే ఉన్నాను అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ట్రెండ్ లైన్లో కూడా ఫామ్ అయింది. ఓకే, మన ఏరియాలో ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ మనం చూసుకుంటే ఇది ఇక్కడ ఉందా, ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. మీరు పోనీ అక్కడ తీసుకోపోయిన ఎంట్రీ ఇక్కడ ఉంది కదా, ఈ హైని బ్రేక్ చేసింది అనమాట. ఈ హైని బ్రేక్ చేయడంతో మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. ఏం లేదు, సింపుల్. ఇది హై ఎందుకంటే ఇది పుల్ బ్యాక్ అన్నమాట. ఇది పుల్ బ్యాక్, ఇది మీరు కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఒక పుల్ బ్యాక్. సో ఇప్పుడు మీకు కరెక్ట్గా కనిపిస్తుంది. ఇది ఇక్కడ హై ఉంది కదా, ఈ హైని క్రాస్ చేసింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది కదా, ఇక్కడ ఒకవేళ మీకు అంతగా మళ్ళీ తీసుకోవాలనుకుంటే పోనీ ఓకే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయిందని ఫీల్లో ఉంటే మీరు ఒకవేళ అంటే ఇది ఏంటంటే ఇక్కడ ఈ లో ఇక్కడ ఉంది కదా, కరెక్ట్గా డీటెయిల్డ్గా చూస్తే ఏంటంటే స్లైట్ స్టాప్ లాస్ హిట్, ఇది మళ్ళీ వెంటనే వెళ్ళిపోయింది మార్కెట్ పైకి. సో పోనీ అక్కడ మనకి కన్ఫర్మేషన్ పోయినా ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది కదా, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిన తర్వాత మనం ఈ స్టాప్ లాస్ ఇవ్వచ్చు. ఇది ఇంకా తక్కువ, ఇది అన్మిటిగేటెడ్ ఏరియా. ఓకే, అన్మిటిగేటెడ్ ఏరియా, మార్కెట్ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం అన్నమాట. ఓకే, లేదా అది అవ్వలేరు అనుకుంటే ఇదైనా స్టాప్ లాస్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఇది పెట్టుకుంటాం. మార్కెట్ ఏంటంటే వన్స్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మనకు తెలుసు కదా, అంటే మనకి ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మన ఏరియాలోనే మళ్ళీ ట్రావెల్ అవుతుందని. అంటే ఈ ట్రెండ్ లైన్ అంటే ట్రెండ్ లైన్ లిక్విడిటీ అన్నమాట. ఇదంతాను ట్రెండ్ లైన్ లిక్విడిటీ అంటే అది ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ క్రియేట్ చేసేది అన్నమాట. అంటే మార్కెట్ పైకి అంటే వాళ్ళ డైరెక్షన్లో వెళ్ళడానికి క్రియేట్ చేసే లిక్విడిటీ అన్నమాట ఇది. సో మార్కెట్ మన ఏరియా మీరు ఇంకా హోల్డ్ చేసుకుంటే, అంటే నెక్స్ట్ ఇది ఇప్పుడు ఉందా, ఇది ఇక్కడ ఇది ఒక రెసిస్టెన్స్, ఇది బ్రేక్ అయింది. ఇది బ్రేక్ అయిన తర్వాత మీరు ఇంకా హోల్డ్ చేసుకుంటే ఒక సర్టెన్ నెక్స్ట్ ఏంటంటే ఇంకో ప్యాటర్న్ కూడా ఫామ్ చేసింది అనమాట. ఇది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్లో కూడా ఫామ్ చేసింది. కాకపోతే ఏంటంటే ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి, పర్లేదు, పోతే పోయింది. ఇది ఎగ్జిట్ అయిపోయారు. ఈ ప్యాటర్న్ ఇది ఉంది కదా, ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే ఇది ఎంత రిస్క్ రివార్డ్ ఇచ్చిందో చూద్దాం. ఇది స్టాప్ లాస్ పెద్ద ఉంది కదా, నాకు తెలిసి రిస్క్ రివార్డ్ తక్కువ వస్తుంది. 39 పాయింట్స్ అలా ఉంది స్టాప్ లాస్. ఓకే, 1:3 అలా వస్తుంది అన్నమాట. మనం టార్గెట్ ట్రైల్ చేసుకుంటే మనకి చాలా మంచి రిస్క్ రివార్డ్ వస్తుంది. నేనైతే ట్రైల్ చేశాను. ట్రైల్ అంటే నేను ఎగ్జాక్ట్గా ఏంటంటే ఇక్కడ ఇంకొక రెసిస్టెన్స్ పెట్టుకున్నాను అనమాట. అప్పుడు అంటే అక్కడ ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఫస్ట్ ఇది ఇక్కడ ఫస్ట్ ఇది ఉంది చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ పెట్టుకున్నాను. ఎగ్జాక్ట్గా ఆ ఏరియాలోనే నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఇది ఉంది చూడండి, ఈ రెసిస్టెన్స్ పెట్టుకున్నాను అనమాట. ఆ ఏరియాలో ఎగ్జిట్ అయ్యాను. యాక్చువల్లీ క్యాచ్ చేసింది ఎంతంటే చూద్దాం. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినట్టున్నాను. ఈ ఏరియాలోనే ఎగ్జిట్ అయిపోయాను. అంటే మార్కెట్ ఇక్కడ నేను కరెక్ట్గా ఎక్కడ రెసిస్టెన్స్ పెట్టుకున్నాను, అది ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. అది 45 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎక్కడ లిక్విడిటీ క్యాండిల్ అనుకుంటాను అది. ఇదిగోండి, ఇప్పుడు దొరికిందా. ఇది కూడా కాదు, ఇక్కడ అనుకుంటాను. ఇదంటే మల్టిపుల్ టచెస్ ఇక్కడే ఉన్నాయి కదా, ఇది ఒక టచ్, ఇదొక టచ్. సో అక్కడ ఆ ఏరియాలో పెట్టుకున్నట్టున్నాను. ఎగ్జాక్ట్గా అక్కడే ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఈ ఆగస్ట్ చూడండి, ఇప్పుడు కరెక్ట్ టచ్ అయింది అది. సో ఎగ్జాక్ట్గా అంటే ఒక 1:3 మనకు 1:4 అలా వచ్చినట్టు ఉంది అది.
ఓకే. 1:5 అప్రాక్సిమేట్లీ 1:5 అలా వచ్చిందన్నమాట. ఇంకా ట్రయల్ చేసుకుంటే యాక్చువల్గా ఏంటంటే ఇది 48,000, ఇది కూడా 48,000 కాల్ సెల్లర్స్ అందరూ రైట్ ఆఫ్ అయిపోతుంది. సో మంచి మూవ్ వస్తుంది. ఓకే, ఈ ప్రతిసారి ఇలాంటి మూవ్స్ రావు అన్నమాట మనకి. సో ఒక టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అవ్వడం బెటర్ ఎప్పుడైనా సరే. అంటే మనకు తెలియదు కదా, ఇది కొద్ది ఏదో కన్సాలిడేషన్ జోన్ ఉన్నది. ఈ కన్సాలిడేషన్ జోన్ జరిగిన తర్వాత అంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఇక్కడ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది అనమాట. ఇది ఒక ఆర్డర్ ఫ్లో అవుతుంది అనమాట. ఇది అన్మిటికేటెడ్ ఆర్డర్ ఫ్లో. మార్కెట్ అది టచ్ చేసి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసి పైకి వెళ్ళింది. కాకపోతే ఇక్కడ మళ్ళీ స్టాప్ లాస్ పెద్ద అయిపోతుంది. సో అందుకే నేను అక్కడ ఎంట్రీ తీసుకోలేదు. ఏదైతే ఇక్కడ ఉందో ఈ ఎంట్రీ వరకు ఇక్కడే తీసుకొని ఇంకా ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఈ విధంగా ఈ ఎంట్రీ ఇలా ఉంది ఫ్రెండ్స్. ఓకే, మీకు ఏమైనా ఈ ఎంట్రీ కానీ లేకపోతే చెప్పిన కాన్సెప్ట్ కానీ మీకు ఏమైనా అర్థం కాకపోయి ఉంటే నాకు కామెంట్ బాక్స్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే నెక్స్ట్ మార్కెట్ ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ ఒక సండే ఒక సెషన్ క్లాస్ తీసుకొని దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఆర్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ ఏమైనా నేర్చుకోవాలనుకున్నా సరే మీరు నాకు కింద డిస్క్రిప్షన్లోని నంబర్ ఇస్తాను. దానికి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే నేను మీకు కాంటాక్ట్ అయ్యి మీరు ఎలాగ అప్రోచ్ అవ్వాలి క్లాసెస్కి ఏంటనేది మీకు డీటెయిల్గా చెప్తాను. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే మా స్టాక్ మార్కెట్ ఆర్ టెక్నికల్ అనాలిసిస్ ఆర్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసినట్టయితే హెల్ప్ఫుల్గా అవుతుందని ఆశిస్తూ ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.